హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మేమైతే తిరుపతి టూర్ అయితే వెళ్ళామండి. మేము తిరుపతికి శనివారం రోజు తెల్లవారుజామున 5 గంటలకైతే వెళ్ళామండి. మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి గురువారం రోజు సాయంత్రం అయిందండి. ఈ రోజుల్లో మేము చూసిన ప్రదేశాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. చాలా రోజులైంది కదండి వీడియో అప్లోడ్ చేయక. నిన్నైతే అక్షయ తృతీయ గురించి వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. మేమైతే మా పెళ్ళైన తర్వాత ఒకసారి అయితే తిరుపతి వెళ్ళామండి. ఆ తర్వాత ఇదే రెండోసారి వెళ్ళడం. మేమైతే 12 మెంబర్స్ అయితే వెళ్ళామండి ట్రిప్పుకి. మా ఫ్యామిలీ అలానే మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి. మేమైతే ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామండి. టెంపో మినీ వ్యాన్ టైపు చాలా బాగుందండి. కంఫర్ట్గా కూడా ఉంది. 12 సీట్స్ అయితే ఉన్నాయి. మేమైతే వెళ్ళేటప్పుడు ఒక రైస్ కుక్కర్ అయితే తీసుకెళ్ళామండి, ఫుడ్కి ఇబ్బంది కాకుండా. కొన్ని పికిల్స్, కారపొడి అలానే కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళామండి జర్నీలో తినడానికి. మనం రూమ్స్ అయితే తీసుకుంటాం కదండి, ఆ రూమ్లోనే రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అయితే కర్రీసు అలాగే పెరుగు తీసుకొని మనం హాయిగా భోజనం చేస్తే మనకి ఎలాంటి అలసట లేకుండా ఉంటుందండి. మరీ బయటే తినాలంటే అదంతా సాధ్యపడదు, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది, మనం తిన్నంత ఫీలింగ్ కూడా ఉండదు. మనం బయట తింటే ఫుడ్డు అంత డైజెషన్ కూడా అవ్వదు కదా. అదే మనం రైస్ చట్నీ వేసుకొని తిన్నా హాయిగా అనిపిస్తుంది కదా. మాకైతే అసలు ఫుడ్ విషయంలో అస్సలు ఇబ్బంది అవ్వలేదండి. మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే ఏ పిండి లేదండి. పెసరపప్పు అయితే నానబెట్టేశాను, అలానే ఇడ్లీ పిండి కూడా పట్టేశానండి. ఈరోజు నేనైతే ములక్కాడ మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ములక్కాయ మసాలా కర్రీ కోసం అయితే ముందు మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అలానే కొద్దిగా పల్లీలు, 4 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, కొంచెం గసాలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ములక్కాయ మసాలా కర్రీలో ఉల్లిపాయ పేస్ట్ వేస్తాము, అలానే టమాటా పేస్ట్ కూడా వేస్తామండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని 4 పచ్చిమిరపకాయ ముక్కలు అలానే ఉల్లిపాయ పేస్ట్ వేసి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత 2 టమాటాలను తీసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా మగ్గనిచ్చిన తర్వాత ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ ములక్కాయ ముక్కల్ని కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలండి. అలానే కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకుంటే గ్రేవీ అయితే మంచిగా వస్తుంది, అలానే ములక్కాయ ముక్కలు కూడా ఉడుకుతాయండి. సిమ్లో పెట్టే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ములక్కాయ ముక్కలు పచ్చిగా ఉంటాయి. ములక్కాయ ముక్కలు ఉడికితే కర్రీ ప్రిపేర్ అయినట్టేనండి. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము తిరుపతి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి మా ఊరైతే వెళ్ళామండి. శనివారం రోజున తెల్లవారుజామున 5 గంటలకైతే అందరం బయలుదేరాము. మేము తిరుపతి వెళ్ళేసరికి ఈవినింగ్ 7 o'clock అయిందండి. అక్కడ ఒక దిగువ తిరుపతిలో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. టెంపోలో సెంట్రల్ ఏసీ ఉంది కాబట్టి మాకు అసలు ఎండ అనేదే తెలియలేదండి. అదే బయట అయితే ఎండ అయితే చాలా ఉందండి. మేము వచ్చేటప్పుడే రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చామండి. మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము, టీ కూడా తాగేసామండి. మధ్యాహ్నం టైంలో ఒక టెంపుల్ దగ్గర ఆగి భోజనం కూడా చేసామండి. కూలింగ్ వాటర్ టిన్ అయితే తీసుకున్నాము. కూలింగ్ వాటర్ టిన్ కూడా దొరుకుతున్నాయండి. ఎప్పుడు వాటర్ కావాలంటే అప్పుడు వాటర్ అయితే తీసుకున్నాము. రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మళ్ళీ తిరిగి వచ్చేసరికి నైట్ 11 o'clock అయిందండి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి అందరం పడుకొని లేచి తెల్లవారుజామున 2 గంటలన్నరకు లేచి మేము యాక్చువల్గా టికెట్స్ అయితే 16కి బుక్ చేసుకున్నామండి. మేము వెళ్ళింది 13న, అందుకని మళ్ళీ క్యూలో వెళ్ళి టికెట్స్ అయితే తెచ్చుకున్నాము. మా దర్శనం అయితే 5 o'clock వచ్చిందండి. మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఆదివారం రోజు నైట్ 10 o'clock అయితే అయిందండి. మేము నైట్ టైంలో అయితే అసలు జర్నీ చేయలేదండి. నైట్ టైంలో రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. తెల్లవారుజామున 3 గంటలకైతే లేచి అందరూ రెడీ అవ్వాలంటే టైం పడుతుంది కదండి. మళ్ళీ 6 o'clockకి బయలుదేరి మేమైతే అరుణాచలం వెళ్ళాము. ఆ శివయ్యని అయితే దర్శనం చేసుకున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అయితే పంచభూతాలు అంటే గాలి, నీరు, ఆకాశం, నింగి, నేల అంటారు కదండి. అలానే వాయులింగం, నీటిలింగం, ఆకాశలింగం ఇలా ఉంటుంది కదండి. చిదంబరం కూడా వెళ్ళాము.
చిదంబర రహస్యం అంటారు కదండి. మేము ఎంతసేపు చూసినా నటరాజస్వామి దగ్గర ఎవరున్నారనేది మాకు అసలు అర్థమే కాలేదండి. చిదంబరంలో విష్ణుమూర్తి పడుకొని ఉంటారండి. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చిదంబరంలో కూడా దర్శనం అయిన తర్వాత మేము ఆది కుంభేశ్వర టెంపుల్ అని ఉంటుంది కదండి, ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. అలానే తంజావూరు కూడా వెళ్ళామండి. ఇలా 6 రోజులైతే మేము మా జర్నీ కొనసాగించామండి. తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి గురువారం రోజైతే అయిందండి. గురువారం రోజు ఈవినింగ్కి అయితే మా ఇంటికి మేము వచ్చేసాము. మాకు అన్ని దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి. మధ్యలో మేము రాజుగారి కోట ఒకటి చూసాము. అలానే ఒక మ్యూజియం కూడా చూసామండి. మేము ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలానే శ్రీరంగం కూడా వెళ్ళామండి. మేము నైట్ అయ్యేసరికి ఎక్కడికైతే వెళ్తామో అక్కడ రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ తీసుకొని మేము ఫ్రెష్ అప్ అయ్యి మనం బయలుదేరే టయానికి రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని మాతో పాటు తీసుకొచ్చుకొని టయానికి ఒక చెట్టు దగ్గర కానీ గుడిలో కానీ కూర్చొని ప్రశాంతంగా భోజనం అయితే చేసామండి. మేము వచ్చే రోజు తప్ప మిగతా అన్ని రోజులు కూడా రైస్ కుక్కర్లోనే రైస్ ప్రిపేర్ చేసుకొని భోజనం చేసామండి. మేమైతే శ్రీరామనవమి తర్వాత రోజు మా ఇంటికి చేరుకున్నామండి. శ్రీరామనవమి తర్వాత రోజైతే మేము శ్రీరాముల వారి గుడిలో అయితే ఒక భోజనం పార్సిల్స్ ఒక 4 పార్సిల్స్ తీసుకొని అందరం ఒక చాట కూర్చొని తిన్నామండి. టెంపుల్లో రాముల వారి కళ్యాణం చూడలేకపోయాము, కానీ రాముల వారి గుడిలో మాత్రం భోజనం చేయగలిగామండి. మేము బయట తెచ్చుకున్నా సరే స్వామివారి సన్నిధిలో తిన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలకు కూడా ఎంట్రుకలు అయితే ఇచ్చేసామండి. ఎంత దూరం వెళ్తే అంత దూరం కూడా కొండ కనిపిస్తూనే ఉందండి. మేము ఎక్కువగా వెంకటేశ్వర స్వామి దర్శనం, విష్ణుమూర్తి దర్శనం, అలానే శివయ్య దర్శనం ఎక్కువగా చేసుకున్నామండి. ఈ రాజ్మహల్కు కూడా వెళ్ళామండి. మేము లోపలైతే చాలా బాగున్నాయి. పాతకాలం నాటి శిలా విగ్రహాలన్నీ ఉన్నాయండి. లోపల వీడియో తీయకూడదని నేనైతే తీయలేదు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉందండి. రాజుగారి కోట అంట, రాణిగారి కోట మేమన్నీ చూసామండి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చెప్పింది అక్కడ సీసీ కెమెరాలు లేని దగ్గర. అన్నీ పచ్చని చెట్లే ఉన్నాయండి. పెద్ద పెద్ద చెట్లు, కొండలు ఇవే ఉన్నాయి. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద విష్ణుమూర్తి పడుకున్నట్టుగా కనిపిస్తారంటండి. మరి మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే బాగా కనిపించింది. నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను, ఎందుకంటే మాకు ఎక్కువగా టైం లేదు కదా. లొకేషన్ అయితే చాలా బాగుందండి, పచ్చగా ఉంది. మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. కాణిపాకం కూడా వెళ్ళామండి. వినాయక స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. మా పెళ్ళైన తర్వాత ఇదే మొదటి ట్రిప్ అని చెప్పొచ్చండి. మేము ఎంజాయ్ చేసిన టైం ఏదైనా ఉందంటే ఈ ట్రిప్పే అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.